గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం మొదటి క్లాస్గా మన బిజినెస్ క్లాస్ సబ్జెక్ట్ నుంచి సెకండ్ వేకప్ ఫోర్త్ పేపర్ నుంచి మన బిజినెస్ క్లాస్ సబ్జెక్ట్ నుంచి అదే లెసన్లో ఇంకొక టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుతాం. ఓకేనా గైస్? అదే టాపిక్ అండ్ అదే లెసన్ నుంచి ఇప్పుడు మనం వేరొక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. వేరొక కాన్సెప్ట్ అంటే చూడండి, కాంట్రాక్ట్ భంగమునకు నివారణోపాయములు. అంటే నివారణ నిన్నది నివారణ అంటే అంటే సొల్యూషన్ అనుకోండి. అంటే దేనికి సొల్యూషన్ అండి? దేనికి సొల్యూషన్ అని మీరు ఆలోచన చేసినట్లయితే కాంట్రాక్ట్ భంగమునకు అంటే ఏ సందర్భాల్లో కాంట్రాక్ట్ భంగమునకు గురవుతుందో మనం మాట్లాడుకున్నాం కదండి, మనం తెలుసుకున్నాం కదండి. అంటే ఏమి లేదండి, సింపుల్. ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ను నిర్వర్తించలేకపోయారో, ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ యొక్క బాధ్యతను సమర్థవంతంగా కొనసాగించలేకపోయారో ఆ సందర్భాల్లో ఏం జరుగుతుందండి? కాంట్రాక్ట్ భంగమునకు గురవుతుంది. సో ఎప్పుడైతే కాంట్రాక్ట్ భంగమునకు గురైందో, భంగం అంటే ఏంటండి? ఆ కాంట్రాక్ట్ నిర్వర్తించలేకపోవడం, అంతే కదండి. ఆ కాంట్రాక్ట్ను నిర్వర్తించలేకపోవడం. సో ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ యొక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించలేకపోయామో ఆ కాంట్రాక్ట్ అనేది భంగమునకు గురవడం జరుగుతుంది. సో అలా కాంట్రాక్ట్ భంగమునకు గురైనప్పుడు కాంట్రాక్ట్ అనేది విమోచనకు గురవుతుందని చెప్పి మనం డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్లో నేర్చుకోవడం జరిగింది. ఓకేనా గాయస్? మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. 2 days గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటారేమో, మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సెకండ్ ఇయర్ వాడు శ్రద్ధగా వినాలన్నా. ఎప్పుడైతే మనం ఇరు పార్టీలు కాంట్రాక్ట్ను కుదుర్చుకుంటారో, సో ఆ కుదుర్చుకోబడినటువంటి కాంట్రాక్ట్ ఎప్పుడైతే వదిలివేయబడిందో, లేదంటే నిర్వర్తించలేక, లేదంటే కొనసాగించలేక ఎప్పుడైతే విడిచిపెట్టబడడం జరిగిందో, సో ఆ విధంగా విడిచిపెట్టిన సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఆ కాంట్రాక్ట్కి భంగం అనేది ఏర్పడుతుంది. సో భంగమును ఏర్పడకుండా ఉండాలి, లేదంటే ప్రతిఫలము పొందాలి. ఖచ్చితంగా భంగం ఏర్పడినప్పటికీ కూడా ప్రతిఫలం పొందుకోవాలి అనే దాని గురించి, కొన్ని నివారణ ఉపాయాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది కూడా మన సిలబస్లో ఉన్నటువంటి టాపిక్కేనండి, బయట టాపిక్ ఏమి కాదు, మన సిలబస్లో ఉండినటువంటి టాపిక్కే. సో ఈ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చూడండి, రెమెడీస్ అంటే నివారణలు. రెమెడీస్ అంటే నివారణ. ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, దాని నివారణ అంటారు. చూడండి, రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ భంగం ఏర్పడుట, అంటే కాంట్రాక్ట్ ముందుకు కొనసాగకుండా, లేదంటే కాంట్రాక్ట్ ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం అంటారు. సో అలా ఆగిపోకుండా ఉండడానికి కొన్ని నివారణ ఉపాయాలు, నివారణ చర్యలు అనుకోండి, నివారణ ఉపాయాలు అనుకోండి. సో ఏమిటి ఆ నివారణ ఉపాయాలు అంటే ఏంటో చూద్దాం. అసలు ముందుగా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ యొక్క భంగం ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటే టూ లైన్స్లో నేను మీకు చెప్తాను, వినండి. ఏమిటంటే, ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నామో, జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అయిపోద్దు, క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఎప్పుడులాగానే మీకు ఈజీగా చెప్తాను, సో ఈజీగా మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ను కుదుర్చుకున్నామో, కుదుర్చుకోబడిన కాంట్రాక్ట్ ద్వారా, లేదా ఆ కుదుర్చుకోబడినటువంటి కాంట్రాక్ట్లో ఒక వ్యక్తి ఆ కాంట్రాక్ట్ను నేను నిర్వర్తించలేను అని ఆ కాంట్రాక్ట్ను వదిలి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో, ఏదైనా సమయంలో వేరొక వ్యక్తి వేరొకరు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ను కుదుర్చుకోవడానికి, లేదంటే కుదుర్చుకోబడిన కాంట్రాక్ట్లో ఎవరైతే మిగిలి ఉన్నారో వారి ప్రకారము ఆ కాంట్రాక్ట్ను వదిలిపెట్టే వాళ్ళకి అంగీకారం కాని పక్షాన సింపుల్ అండి, ఒక పార్టీ ఏమో వదిలేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకొక పార్టీ ఏమో వదిలేయడానికి అనాసక్తి చూపిస్తుంది. ఒకరేమో ఆసక్తిని కనపరుస్తున్నారు,
ఇంకొకరేమో అనాసక్తిని కనబరుస్తున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కాంట్రాక్ట్ అనేది భంగంకి ఏర్పడుతుంది. సో కాంట్రాక్ట్ భంగంకి ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ప్రతిఫలమును చెల్లించాలి. ఎవరికి చెల్లించాలండి? ఎవరైతే నాకు అంగీకారంగా లేదు అని చెప్పి వెళ్ళిపోతారో ఎక్కడి నుంచి అండి? కాంట్రాక్ట్ యొక్క బాధ్యత నుంచి ఎవరైతే ముందుగా వైదొలుగుతారో ఆ వైదొలిగేటువంటి వ్యక్తి ఉండినటువంటి కాంట్రాక్ట్ పార్టీకి, అంటే ఎవరైతే మిగల్చబడ్డారో, ఎవరైతే ఆ కాంట్రాక్ట్లను ఉన్నారో వారికి కొద్ది అమౌంట్ను, ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి అమౌంట్ను వారికి చెల్లించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. ఇది ఎలా తెలియజేస్తుంది? ఎవరు తెలియజేస్తున్నారంటే సెక్షన్ 73 నుంచి సెక్షన్ 75 వరకు తెలియపరుస్తుంది. ఎక్కడ నుంచి అన్నా? సెక్షన్ 73 నుంచి 75 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ ఏం తెలియపరుస్తున్నాయంటే ఒక వ్యక్తి కాంట్రాక్ట్ నుంచి వైదొలిగినప్పుడు, ఒక వ్యక్తి నాకు అంగీకారం లేదు, ఇష్టం లేదని చెప్పి అక్కడ నుంచి ఆ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఆ మిగిలినటువంటి వ్యక్తికి ఎవరైతే వైదొలుగుతున్నారో ఆ వ్యక్తి నుంచి కొద్దిగా ప్రతిఫలము చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ ప్రతిఫలము పూర్తిగా ఉంటుందా, పాక్షికంగా ఉంటుందా, లేదంటే వేరే రూపంలో ఏమైనా ఉంటుందా అనేటువంటిది మన వివరాల్లోకి వెళ్తే తెలుస్తూ ఉంటుంది. అయితే మొదటిగా ప్రతిఫలమును చెల్లించాలి అని చెప్పింది ఎవరు అంటే ఈ సెక్షన్స్ తెలియజేస్తున్నాయన సెక్షన్ 73, సెక్షన్ 75 ఆ సెక్షన్స్ గురించి తెలియపడుతున్నాయి. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1973 ఇదిగోనా ఇక్కడ చూడండి. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1973 తెలియపరుస్తుంది ఏమనంటే కాంట్రాక్ట్ కి ఎవరైతే భంగం ఏర్పడలో ముందు ప్రాధాన్యత కలిగి ఉన్నారో, అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారో వారి ఖచ్చితంగా ప్రతిఫలమును మిగిలి ఉన్నటువంటి వ్యక్తికి చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. సో దీనికి దానిని ఏమని పిలుస్తామంటే మన కాంట్రాక్ట్ భంగము అంటాం, అంతే కదండి. ఎందుకు కాంట్రాక్ట్ యొక్క భంగము అని అంటున్నామంటే ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ ని కుదుర్చుకున్నారండి. ఎంతమంది కుదుర్చుకున్నారండి? ఇద్దరు వ్యక్తులు కుదుర్చుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ ని కుదుర్చుకుని ఇంకా సింపుల్ గా చెప్పాలన్నా చెప్తానండి, కావాలంటే చూడండి. ఇంకా సింపుల్ గా చెప్పాలని చెప్తాను, వినండి నాన్న. ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, బి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ ఇరువురు మధ్యన కాంట్రాక్ట్ ఒప్పందం కుదర్చబడింది. అగ్రిమెంట్ కుదర్చబడింది ఈ ఇరువురి మధ్యన. సో వీరు ఈ ఇద్దరి మధ్యన ఒప్పందం కుదర్చబడింది. అయితే ఏ అనేటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నాడు. ఏ అనేటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడానికి లేదంటే విడిచిపెట్టడానికి ఆమె తన యొక్క ఒపీనియన్, తన యొక్క అభిప్రాయంను వ్యక్తం చేశాడు. సో ఆ వ్యక్తం చేసేటువంటి సందర్భాల్లో ఇతనికి మాత్రమే అంగీకారం ఉంది, ఏకి మాత్రమే అంగీకారం ఉంది కాంట్రాక్ట్ విడిచిపెట్టడానికి. బికి ఏ విధమైన అంగీకారం లేదు. కాంట్రాక్ట్ పూర్తి చేయడం అతని యొక్క ధ్యేయంగా భావిస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఎవరైతే కాంట్రాక్ట్ విడిచిపెట్టడానికి, ఎవరైతే కాంట్రాక్ట్ వదిలేయడానికి ఆసక్తి చూపిస్తున్నారో, ఆసక్తిని కలిగి ఉన్నారో వారు ఏం చేయాలంటే అంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్ విడిచిపెట్టబడిందో దాన్ని మనం ఏమని పిలుస్తామండి? కాంట్రాక్ట్ భంగం అంటాం కదండి. కాంట్రాక్ట్ భంగం అంటాం. కాంట్రాక్ట్ భంగం అన్నప్పుడు మనం ఏమంటామంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్ భంగంగా ఏర్పడిందో చెల్లించాల్సినటువంటి ప్రతిఫలాల్లో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. జరగాల్సినటువంటి కాంట్రాక్ట్ వ్యవహారాల్లో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో అంటే పూర్తిగా ప్రతిఫలం పొందుకోవడం అనేది జరగదన్నమాట. సో అందుకు ఎవరైతే భంగంకు అంగీకారం తెలిపారో, కాంట్రాక్ట్ విడిచిపెట్టడానికి అంగీకారం తెలిపారో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఈ వ్యక్తికి కొద్ది అమౌంట్ను ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ప్రతిఫలంగా భావిస్తాం. ఆ ప్రతిఫలము పూర్తిగా ఉంటుందా, పాక్షికంగా ఉంటుందా అనేది వారి యొక్క కాంట్రాక్ట్ యొక్క అంగీకారాల పైన, అగ్రిమెంట్ల పైన ఆధారపడుతుంది. అయితే ప్రతిఫలమును మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది కాంట్రాక్ట్ యొక్క భంగం అంటే ఏమిటి? మరి
కాంట్రాక్ట్ భంగం ఏర్పడినప్పుడు దానికి ఉన్నటువంటి నివారణ ఉపాయాలు ఏమిటి? నివారణ ఉపాయాలు రాసి చూడండి. నివారణ ఉపాయాలు ఇక్కడ తీస్తే నివారణ ఉపాయాలు అంటే ఆ కాంట్రాక్ట్ భంగం ఏర్పడినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి? నివారణ అంటే కాంట్రాక్ట్ ఎలాగో క్లోజ్ అయిపోతుంది, భంగపడిపోతుంది. భంగపడిపోయినప్పుడు మనం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? నెక్స్ట్ స్టెప్స్ ఏమిటి? రెమెడీస్ ఏంటి? అంటే ప్రతిఫలం పొందుకోవాలా, లేదంటే కోర్టును ఆశ్రయించాలా, లేదంటే కాంట్రాక్ట్ను కొనసాగించాలా, లేదంటే ఏతో మరలా ఇంకొక కొత్త అంగీకారం కుదుర్చుకుని మరలా కాంట్రాక్ట్ను కొనసాగించాలా, లేదంటే నూతన కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకోవాలా అనేటువంటి ఇన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వినన్నా జాగ్రత్తగా ఇదిగోండి. కాంట్రాక్ట్ను రద్దుపరచడం నివారణ ఉపయోగాలు అన్నారు. నివారణ ఉపాయాలు నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్లుగానే దీనిలో కూడా నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్లుగానే దీనిలో కూడా సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ ఉంటాయి అండ్ అట్లాగే సెమీ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ను రద్దుపరచడం అని చెప్పనుకోండి, ఆ కాంట్రాక్ట్ను రద్దుపరచడం కూడా మరలా కొన్ని రకాలుగా విభజన చేస్తూ ఉంటాం. కొన్ని రకాలుగా విభజన చేయవలసిన అవసరం అనేది ఉంటూ ఉంటుంది. సో వాటిని ప్రాతిపదికగా తీసుకుని మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీటి కింద ఏమైనా సైడ్ హెడ్డింగ్స్ ఉన్నట్లయితే నేను మీకు మొదటిగానే తెలియపరుస్తూ ఉంటాను, ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇది కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇది కాన్సెప్ట్. ఏది కాన్సెప్ట్? కాంట్రాక్ట్ భంగమునకు నివారణ ఉపాయాలు ఏమిటి అన్నది మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఐ థింక్ ఇట్స్ మే బికమ్ ఇన్ యాజ్ ఎ క్వశ్చన్. అంటే ఇది ఎస్ఏ క్వశ్చన్కి వచ్చేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. సో ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో చూద్దాం. కాంట్రాక్ట్ను రద్దుపరచడము. కాంట్రాక్ట్ను ఏం చేయాలండి? కాంట్రాక్ట్ను రద్దుపరచడం. ఎప్పుడు రద్దుపరచడం అంటే రద్దుపరచడం అంటే ఏం చేయడం అంటే కాంట్రాక్ట్ను అంతటితో వదిలిపెట్టేయడం లేదంటే విడిచిపెట్టేయడం. దానికి గల కారణం ఏమిటండి? ఎప్పుడైతే ఒక వ్యక్తి కాంట్రాక్టు భంగమునకు వెళ్ళాడో లేదంటే కాంట్రాక్టు భంగమునకు పాల్పడ్డాడో అటువంటి సందర్భాల్లో ఈ ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తితో అంటున్నాడు ఏమనంటే కాంట్రాక్ట్ను రద్దు చేసేద్దాం అని అంటూ ఉంటాడు. రద్దు చేసేద్దాం అని చెప్పి ఈ ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి తన యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచాడు. అంతే కదండి, తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు. అయితే ఆ అభిప్రాయాలను తన బి అనేటువంటి వ్యక్తి అంగీకరిస్తాడా లేదన్నది తన యొక్క ఉద్దేశం పైన ఆధారపడి ఉంటుంది. ఏమండి? అలాంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ భంగం ఏర్పడినప్పుడు తన తగిన నివారణ ఉపాయాలు ఏంటండి, నివారణ చర్యలు ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే కాంట్రాక్ట్ను రద్దు చేయుట. ఏమిటండి? కాంట్రాక్ట్ను రద్దు చేయుట అంటే కాంట్రాక్ట్ను రద్దుపరచడంలో వల్ల చాలా రకాలైనటువంటివి ఉంటాయి. సో ఆ రకాలు ఏమిటో కూడా నేను మీకు 1 by 1 టీచ్ చేస్తూ ఉంటాను. కాంట్రాక్ట్ను రద్దు చేసేయచ్చు. ఏ సందర్భంలో రద్దు చేయొచ్చండి? ఏ సందర్భంలో రద్దు చేయొచ్చు? ఒకటి, కాంట్రాక్ట్ పూర్తయిపోవడం ద్వారా రద్దు అవుతుంది. కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్ట్ ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో ఆ సమయంలో రద్దు అయిపోయినట్లు లెక్క. అంటే రద్దు చేయబడింది అంటే క్లోజ్ అయిపోయింది అనమాట, క్లోజ్ అయిపోతుంది. అట్లా కాకుండా పార్టీల్లో ఎవరైనా మరణించినట్లయితే అప్పుడు కూడా కాంట్రాక్ట్ని రద్దు చేయవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ని రద్దుపరచడానికి మార్గం ఎంచుకున్నామో అలాంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ని రద్దు చేసేస్తాం. ఓకే, ఏ యొక్క ఆలోచన మేరకు ఏ యొక్క అభిప్రాయం మేరకు కాంట్రాక్ట్ని రద్దు చేస్తున్నాం. సో కాంట్రాక్ట్ని రద్దు చేసేటువంటి సందర్భంలో మిక్కిన వ్యక్తికి అంటే ఎవరైతే మిగల్చబడ్డారో ఎవరైతే విడిచిపెట్టబడ్డారో వారికి ప్రతిఫలమును చెల్లించాల్సి ఉంటుంది. మరి ఏమిటి ఆ ప్రతిఫలము, ఏమిటి ఆ ప్రతిఫలాలు రకాలు అన్నది నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. ఓకేనా? ఈ ఫస్ట్ హెడ్డింగ్లోనే మనం ఏం చేస్తామంటే
దీనిని అంటే కాంట్రాక్ట్ ను రద్దుపరచడము, కాంట్రాక్ట్ ను రద్దుపరిచేస్తాం. ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది ఎప్పుడైతే భంగమునకు ఏర్పడిందో, ఎప్పుడైతే భంగపాటుకు గురైందో మనం ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేస్తాము అని నేర్చుకున్నాం కదా అన్న. సో కాంట్రాక్ట్ ని రద్దు చేస్తాం, దట్ వాజ్ ఫైన్. కాంట్రాక్ట్ ని రద్దుపరిచేటప్పుడు మరి నష్టపరిహారం చెల్లించాలి కదండి. ఎవరెవరో చెల్లిస్తారు అందరూ చెప్పుకున్నట్లు, ఇతను కాంట్రాక్ట్ యొక్క భంగమునకు అంగీకారం తెలిపాడు. మొట్టమొదటిగా కాంట్రాక్ట్ ని రద్దు చేద్దాం అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చింది ఎవరండి? ఏ అనేటువంటి వ్యక్తి. కనపడుతున్నారు కదా, విజిబిలిటీ బాగుందన్న. ఏ అనేటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ ని రద్దు చేద్దాం అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చాడు. సో ఆ తీసుకొచ్చినటువంటి సందర్భాల్లో ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి ఏం చెల్లించాలండి? నష్టపరిహారాన్ని చెల్లించాలి. నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఖచ్చితంగా ఉంటుంది నష్టపరిహారం చెల్లించేది. సో ఆ నష్టపరిహారం ఏ విధంగా ఉంటుందంటే, మొదటిగా చూసుకున్నట్లయితే ఒకటి సాధారణ నష్టపరిహారం అని కనబడుతుందని నేను చెప్తా ఉంటాను, మీరు రాసుకోవచ్చు. సాధారణ నష్టపరిహారము విన్నది సాధారణ ఒకటి సాధారణ నష్టపరిహారం. ఎందులోనండి? కాంట్రాక్ట్ రద్దుపరిచట్లో ఉన్నటువంటి రకాలు ఏమిటి అంటే, ఒకటి సాధారణ నష్టపరిహారాలు, ఒకటి ప్రత్యేక నష్టపరిహారాలు. రెండవది ప్రత్యేక నష్టపరిహారాలు. ఇది చెరిపేసి రాసినట్లయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, కానీ ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో దీన్ని ఇలానే ఉంచి ఒక్కొక్క రకం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మొట్టమొదటి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని కింద వచ్చేటువంటి సబ్సైడ్ హెడ్డింగ్స్ ఏమున్నాయని మనం నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే సాధారణ నష్టపరిహారం అండి, ఏం లేదు, సింపుల్. రెండవది ప్రత్యేక నష్టపరిహారం. మరి మూడవది ఏమిటి? కక్షతో కూడుకున్న నష్టపరిహారం. కక్షతో కూడుకున్నటువంటి నష్టపరిహారము. కక్షతో కూడుకున్న నష్టపరిహారము. మూడోది ఏంటన్నా? కక్షతో కూడుకున్న నష్టపరిహారం. నాలుగోదిగా చూసుకున్నట్లయితే నామమాత్రపు నష్టపరిహారము. నామమాత్రపు నష్టపరిహారము కొంచెం అది లైటింగ్ అనేది లిటిల్ బిట్ కొంచెం ఇబ్బందిగా ఉందండి. అందువల్ల దగ్గర పెట్టడం వల్ల మీకు అక్షరాలు అట్లా లాంగ్కి వెళ్తున్నాయి. బట్ నెక్స్ట్ క్లాస్లో మీకు వీడియో మంచిగా కనిపించేలాగా ఏర్పాటు చేద్దామండి. ఓకేనా? చూడండి, ఇదేమైనా మనం నేర్చుకునే దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, అంతేగాని ఏదో ఇబ్బందులు ఉన్నాయని వినడం మానేయకూడదు. ఓకేనా గైస్? చూడండి, మొట్టమొదటి ఏంటండి, ఎప్పుడైతే క్లియర్గా చెప్తాను వినండి. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అనేది భంగమునకు గురైందో, అంటే కాంట్రాక్ట్ భంగం ఏర్పడిందో, అటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే కాంట్రాక్ట్ని రద్దు చేసుకుంటాం. కాంట్రాక్ట్ని ఏం చేస్తామండి? రద్దు చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ని రద్దు చేసుకున్నామో, ఎవరైతే కాంట్రాక్ట్ భంగమునకు కారకులయ్యారో, అంటే ఎవరైతే మొట్టమొదటిగా ప్రతిపాదన చేశారో ఆ వ్యక్తి మిగిలినటువంటి ఇంకొక వ్యక్తికి ఇతను ఏం చేయాలంటే నష్టపరిహారమును చెల్లించాల్సి ఉంటుంది. ఏం చేయాలండి? నష్టపరిహారమును చెల్లించాల్సి ఉంటుంది. సో మరి ఆ నష్టపరిహారాలు ఏ విధంగా ఉంటాయి అని అన్నట్లయితే, ఒకటి సాధారణ నష్టపరిహారం. సాధారణ నష్టపరిహారం అంటే ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నారో ఆ ఇరువురు ఒక ఒప్పందానికి రావడం జరుగుతుంది. ఎలా? నేను ఇంత అమౌంట్కి పని చేస్తాను, ఒక 1,00,000 రూపాయలకి నేను వర్క్ చేస్తాను, లేదంటే 2 lakhకి, లేదంటే 10 lakhకి, 10 లక్షలకి నేను వర్క్ చేస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నాను. 10 లక్షలకి నేను నీకు వర్క్ చేస్తానని ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. సో కుదుర్చుకోబడిన ఒప్పందం ప్రకారము
కుదుర్చుకోబడిన ఒప్పందం ప్రకారము ఇతను 60% వర్క్ చేశాడు. ఎంత చేశాడండి? 60% వర్క్ చేశారండి. 60% వర్క్ అయింది. 60% వర్క్ అయిన తర్వాత పలానా ఏ అనేటువంటి వ్యక్తి బిఏ అనేటువంటి వ్యక్తి వద్దకు వచ్చి కాంట్రాక్ట్ను మనం రద్దు చేసుకుందాం అన్నాడు. రద్దు చేసుకోవడం అతనికి అంగీకారంగా లేకపోయినప్పటికీ కూడా ఓకే అని చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పిన సందర్భాల్లో ఏం జరుగుతుందండి? ఈ కాంట్రాక్ట్ ఎవరైతే భాగం చేసుకోవడానికి ఇష్టపడ్డారో లేదంటే కాంట్రాక్ట్ను రద్దుపరచుకోవడానికి ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి మరొక వ్యక్తికి ప్రతిఫలం చెల్లించాలి. సో అందుకు గాను మనం ఏమనుకున్నాడు? 10 లక్షలు అనుకున్నాం కదండి. 60% వర్క్ అయింది. 60% మాత్రమే ఇతను ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి చెల్లించాడు. అతను ఒక 80% వర్క్ కంప్లీట్ చేశాడు అనుకుందాం. ఎంత చేశారండి? ఒక 80% వర్క్ని కంప్లీట్ చేశారు అని అనుకున్నాం. సో 80% వర్క్ని కంప్లీట్ చేశారు కాబట్టి ఇతను 60% అమౌంట్ మాత్రమే తీసుకున్నాడు. మరి మిగతా 20% అమౌంట్ ఇచ్చేయాలి కదండి. ఏ అనేటువంటి వ్యక్తి బికి మిక్కిలి 20% వాల్యూ లేదంటే మిక్కిలి 20% వాటాను లేదంటే మిక్కిలి 20% ఏదైతే వర్క్ చేస్తాడో ఆ వర్క్కి సంబంధించి అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ రూల్గా ఆ అమౌంట్ అతనికి చెల్లించేయాల్సి ఉంటుంది. అది ప్రధానమైనటువంటి ఒప్పందం. సో దాన్ని మనం భావిస్తామంటే సాధారణ నష్టపరిహారము. ఎందుకు నష్టపరిహారం? నష్టము అని ఎందుకు అన్నామండి? ఎప్పుడైతే ఇద్దరు పార్టీలు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారో, ఎప్పుడైతే ఇద్దరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నారో వారి యొక్క ఒప్పందం మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ఏం జరుగుతుందంటే కాంట్రాక్ట్ అనేది పూర్తి అవ్వాలి. కాంట్రాక్ట్ అనేది ఎప్పుడైతే పూర్తి అవుతుందో ఆ కాంట్రాక్ట్ పూర్తి అయిన సందర్భంలో మాత్రమే కాంట్రాక్ట్ పూర్తిగా సఫలమైందని చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్ పూర్తిగా సఫలమైందో అది ఆ సందర్భంలో మాత్రం ఇరు పక్షాల వారు పూర్తిగా ప్రతిఫలం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని సగానికే దానిని ముగించినట్లయితే, సగానికే దానిని ఆపేసినట్లయితే కాంట్రాక్ట్ అనేది కుదర్చబడదు. దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలము పూర్తిగా పొందుకున్నారు అని చెప్పడానికి అవకాశం అనేది ఉండదండి. సో ఆ విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎప్పుడైతే మనకి కాంట్రాక్ట్ అనేది కుదర్చబడిందో, ఎప్పుడైతే మనకి కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకున్నటువంటి తేదీ నుంచి ముగించబడే తేదీలోపు ప్రతి విషయం కూడా ఎప్పుడైతే సమర్థవంతంగా ముగించబడుతుందో, ఎప్పుడైతే సమర్థవంతంగా నిర్వహించబడుతుందో అప్పుడు దాని మీద వచ్చేటువంటి ప్రతిఫలం పూర్తిగా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అనేది రద్దు చేయబడిందో లేదంటే భంగం చేయబడిందో ఆ సందర్భంలో దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం పూర్తిగా పొందుకోవడానికి అవకాశం అనేది ఉండదండి. ఇది ప్రధానమైన విషయం. అంత మాత్రమే కాకుండా మరొక విషయాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందని మీరు ఆలోచన చేసినట్లయితే నష్టపరిహారము అని ఎందుకు అన్నామంటేనండి, ఎప్పుడైతే కాంట్రాక్ట్ మధ్యలో వదిలేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒక వానర్ ఉన్నాడు. ఏ అనేటువంటి వ్యక్తి వానర్, ఇంటిని నిర్మించుకునేటువంటి ఒక వ్యక్తి వానర్. అతను ఏం చేస్తున్నాడంటే బి అనేటువంటి వ్యక్తికి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇల్లును తన యొక్క హౌస్ను నిర్మించి అతనికి ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఈ కార్యక్రమంలో ఈ పందాలో ఏం జరుగుతుందంటే అతను ఆ హౌస్ నిర్మించడానికి తగినటువంటి మెటీరియల్ను ఐరన్ కానివ్వండి, మెటల్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి, మిషనరీస్ కానివ్వండి, వుడ్ మెటీరియల్ కానివ్వండి అన్నీ తెచ్చుకొని సిద్ధపాటు చేసుకున్నాడు. అంటే కొంత తన యొక్క సొంత ధనమును దానిపైన వెచ్చించడం అనేది జరిగిందండి. కొంత సొంత ధనమును దానిపైన వెచ్చించిన సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఆ కొంత అమౌంట్ను తను సొంతంగా వెచ్చించుకున్నాడు కాబట్టి
అది అతనికి భారంగాను వ్యయంగాను ఉంది. ఆ వ్యయం కాస్త లాభంగా మారాలంటే ఏం చేయాలండి? ఆ వ్యయం కాస్త లాభంగా మారాలి అంటే ఏం చేయాలంటే ఈ కాంట్రాక్ట్ ఎవరితో అయితే కుదుర్చుకున్నాడో ఈ వ్యక్తి తనకు చెల్లించాల్సినటువంటి పూర్తి అమౌంట్ను చెల్లించేయాలి. అలా చెల్లించిన పక్షాన ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే ఆ కాంట్రాక్ట్ అనేది చెల్లుబాటు అవ్వడం అనేది జరగదండి. అది అంటే తను కొంత వ్యయం చేశాడు కాబట్టి ఇతను ఎప్పుడైతే పూర్తి అమౌంట్ అతను చెల్లించేశాడో అప్పుడు మాత్రమే అతను లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది, ప్రతిఫలం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షాన అది అతనికి నష్టముగా ఉంటుంది. నష్టముగా ఉంది కాబట్టి మనం దీన్ని నష్టపరిహారము అంటున్నాం. అంటే నష్టానికి బదులుగా ఇచ్చేటువంటి అమౌంట్ని మనం పరిహారముగా పిలుస్తాము. ఎందుకు పరిహారముగా పిలుస్తాము అంటే ఇతను ముందుగానే తన యొక్క వ్యయమును వెచ్చించి కొంత అమౌంట్ దాని మీద ఖర్చు పెట్టి మెటీరియల్ కొనుక్కోవడం జరిగింది. ఇతను కొంతమేర కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇతను ఏమంటున్నాడంటే 80% వర్క్ అయిపోయిన తర్వాత ఇతను ఏమంటున్నాడంటే నాకు ఈ యొక్క హౌస్ నచ్చలేదు, ఈ హౌస్ నాకు వద్దు, నేను వేరే మోడల్లో చేయించుకుంటాను, లేదంటే వేరే కాంట్రాక్టర్ చేయించుకుంటున్నాను అని అభిప్రాయం మార్చుకున్నాడు అనుకున్నాను. సో అభిప్రాయం మార్చుకున్నారు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ మీరు ముందుగా ఎవరితో అయితే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారో, ఎవరితో అయితే అగ్రిమెంట్ను ముందుగా కుదుర్చుకోవడం జరిగిందో ఆ అగ్రిమెంట్ తాలూకా వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే కనుక అతను నష్టపోయాడు కాబట్టి నష్టమును చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ నష్టం ఏ విధంగా ఉంటుంది? పూర్తిగా ఉంటుందా, పాక్షికంగా ఉంటుందా అనేది వారి యొక్క అంగీకారం పైన ఉంటుందన్నమాట. అయితే నష్టపరిహారం అయితే చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని మనం సాధారణ నష్టపరిహారం అంటాం. సాధారణ నష్టపరిహారం అంటే ఆ పనికి సంబంధించినటువంటి పరిహారము చెల్లించాలి, ఆ పనికి సంబంధించినటువంటి వచ్చిన నష్టమును చెల్లించాల్సి ఉంటుంది, ఆ వర్క్కి సంబంధించినటువంటి నష్టమును మనం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ప్రత్యేక నష్టపరిహారము ప్రత్యేకమైనది అని ఎందుకు పిలవడం జరిగిందంటే ప్రత్యేకమైనటువంటి విధానం గురించి, ప్రత్యేక ఏర్పాటు గురించి మనం ఎప్పుడైతే కాంట్రాక్ట్ని తెచ్చుకున్నామో, ఎప్పుడైతే కాంట్రాక్ట్ని అంగీకరించామో ప్రత్యేకంగా వారికి ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన పక్షాన వారు కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కోర్టును ఆశ్రయించడానికి కూడా వారికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా మీరు గమనించినట్లయితే ఎవరైతే ఇద్దరు వ్యక్తుల మధ్య కుదుర్చుకోబడినటువంటి కాంట్రాక్ట్ కానివ్వండి, ఇద్దరు వ్యక్తుల మధ్య అంగీకారమైనటువంటి అగ్రిమెంటే కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా సమర్థవంతంగా మనం కాంట్రాక్ట్ని నిర్వర్తించాలి అంటే ఆ ఇరువురు పక్షాలు అంగీకరిస్తేనే మనం నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం సమర్థవంతంగా నిర్వర్తించలేని పక్షాన ఏం జరుగుతుందంటే ఆ కాంట్రాక్ట్ను వదులుకోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానమైన విషయం. సో మీకు ఒకసారి వీటిని చదివి వినిపించేస్తాను, టైం టేకన్ అవుతుంది కాబట్టి ఈ చదివి వినిపిస్తాను. వీటిని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. 1 by 1 ఇక్కడ నేను ఈ విధంగా రాసిన 2 మాత్రమే చెప్పాను, మిగతా కూడా చెప్తాను. టైం టేకన్ అవుతుందని చెప్తున్నాను. వీటిని మీరు రాసుకుని ప్యానల్లో పెట్టుకున్నప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి నేను మీకు స్పెషల్గా వివరిస్తూ ఉంటాను. సో ఒక్కొక్క దాని గురించి మీకు స్పెషల్గా వివరించేటువంటి క్రమంలో ఏం జరుగుతుందంటే వాటికి సంబంధించిన సబ్సైడ్ హెడింగ్స్ కానీ సెమీ సైడ్ హెడింగ్స్ కానీ మనకి తారసపడుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. సో వాటిని కూడా మన పరిగణలోకి తీసుకుని వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో దానివల్ల ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇంకో ఆర్డర్లో రాసుకోండి. దానికి సంబంధించిన సైడ్ హెడింగ్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. మొదటిగా ఏమిటంటే కాంట్రాక్ట్ను రద్దుపరిచుట ఒక నివారణ ఉపాయం. మొట్టమొదటి నివారణ ఉపాయం ఏంటండి? కాంట్రాక్ట్ను రద్దుపరిచుట. రెండోది ఏంటండి? నష్టపరిహారానికి దావా వేయుట. అంటే మనలో ఒకవేళ నష్టపరిహారం చెల్లించలేదు అనుకోండి, దానికి సంబంధించి కోర్టులో దావా వేయటం. రెండవది
యోగ్యతను బట్టి నష్టపరిహారం దావేట అంటే మనం ఎంతవరకు అయితే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామో ఎంత అమౌంట్ సంబంధించి సో అంత అమౌంట్ సంబంధించే మనం కోర్టులో కేసు వేయడానికి అవకాశం ఉంటుంది, అంతేగాని ఎక్కువ అమౌంట్ని మనం వారి దగ్గర నుంచి ఆశించడానికి అవకాశం అనేది ఉండదు. అదేవిధంగా కాంట్రాక్ట్ నిర్దిష్ట విధంగా పూర్తి చేయటము అంటే పాక్షికంగా నిర్దిష్టంగా అంటే ఎక్కడికైతే నిర్ణయించుకున్నారో అక్కడ వరకు మాత్రమే కాంట్రాక్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కాంట్రాక్ట్ భంగం ఏర్పడేటువంటి సందర్భాల్లో ఇంకోటిగా చూసుకున్నట్లయితే నిషేధపు ఉత్తర్వులను దావేట. ఏవైతే ఉత్తర్వులు జారీ చేస్తారో వాటిని పాక్షికంగా లేదంటే నిర్దిష్టంగా దావేట అంటే ఉత్తర్వులు దావేట, నిషేధించబడినటువంటి అగ్రిమెంట్ మన గురించి దావా వేయటం. ఇవి ఆ కాంట్రాక్ట్ యొక్క భంగమునకు ఉన్నటువంటి నివారణ ఉపాయాలు. వాటిని గురించి నేను వన్ బై వన్ నేను మీతో మాట్లాడుతాను. ఓకేనా గైస్, టేక్ కేర్, సీ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మీట్. టేక్ కేర్ గైస్.